బాలారి ఇష్టం అనగానే ఏదో కష్టం ఉంది. భయపడిపోతుంటారు. ఆ భయం అనేది ఎందుకు వస్తుంది? అసలు యాక్చువల్‌గా బాలారి ఇష్టం అంటే ఏంటి? అంటే అండి ఇప్పుడు బాలారిష్టం అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం చూడటానికి ఏంటంటే లగ్నంలో శని ఉన్నాడు. ఎక్కువ కాలం బతకడు అనే పదాలు మనం చెప్పినప్పుడు ఎంతో కష్టపడి వంశాంకురం కోసం ఆడపిల్ల కోసం కష్టపడి అల్పాయుర్దాయం బాలారిష్టం అనేది అల్పాయుర్దాయం కిందకు వస్తుంది. అల్పాయుర్దాయము, మధ్యమాయుర్దాయము, పూర్ణాయుర్దాయం. బాలారిష్టం అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది శాస్త్రంలో ఉందండి. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. అందువల్ల బాలారిష్టాలు ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళిపోతున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక అర్చనలు లేకుంటే అభిషేకాలతో అయిపోయేదానికి హోమం దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా అంటే ఉండదేమో డబ్బు కదా? ఉందని బట్టి నాకు డబ్బు ఉంటే హోమం చేసుకుంటాం. అంటే ఇక్కడ హోమం అనేసరికి అంటే డిసీజ్ని పెట్టాం. బాలారిష్టాలు అనుకున్నప్పుడు పుట్టిన వెంటనే ఏదో ఇలాంటి కష్టాలు ఏవో స్టార్ట్ అవుతాయని చెప్పి శాంతి హోమాలు ఇలాంటివి చేయిస్తుంటారు కదా, దాంతో ఫలితం ఉంటుందంటారు? అది కూడా అమ్మ ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో పూర్తి జాతక విశ్లేషణ తెలిసి ఉండాలి. అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. బాలారిష్టాలు చాలా మంది ఈ మాట వినే ఉంటారు. నిజంగా బాలారిష్టాలు అనేవి ఉన్నాయా? దానికి కర్మకి, బాలారిష్టాలకి, హెల్త్కి, బాలారిష్టాలకి, కుటుంబానికి, ముఖ్యంగా పేరెంట్స్కి, వీటందరికీ సంబంధం ఉంటుందా? నివారణలు ఉంటాయా? దోషం వస్తే ఏం చేయాలి? మనతో పాటుగా ఉన్నారు జ్ఞాన సరస్వతి దేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిషులు విశ్వనాథ సరస్వతి గారు. జై గురుదత్తమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నాం. మీ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు. పిల్లల్లో అప్పుడే పుట్టిన వాళ్ళు, లేకపోతే ఎక్స్పెక్టింగ్ మదర్స్, ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉంటారు. బాలారిష్టాలు అనే ఒక మాట ఉంటుంది. బాలారి ఇష్టం అనగానే ఏదో కష్టం ఉంది. భయపడిపోతుంటారు. ఆ భయం అనేది ఎందుకు వస్తుంది? అసలు యాక్చువల్గా బాలారి ఇష్టం అంటే ఏంటి? అంటే అండి ఇప్పుడు బాలారిష్టం అంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. మనం చూడటానికి ఏంటంటే లగ్నంలో శని ఉన్నాడు, శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు కాబట్టి బాలారిష్టం అండి. పిల్లలకి హెల్త్ బాగోదు, లేకపోతే పిల్లవాడికి ఆయుత్యం తక్కువగా ఉంటుంది, ఎక్కువ కాలం బతకడు అనే పదాలు మనం చెప్పినప్పుడు ఎంతో కష్టపడి వంశాంకురం కోసం ఆడపిల్ల కోసం కష్టపడి వాడు ఎదురు చూస్తూ ఉంటారు ఆనందంగా. అలాంటి సందర్భాల్లో మనం జాతకంలోని కాంబినేషన్స్ చెప్పినప్పుడు డెఫినెట్గా భయపడతారు. సపోజ్ ఏ దోషమైనానండి ఫస్ట్ టైం అవుతుందంటే క్యాన్సిలేషన్స్ ఉంటాయండి. దాదాపుగా అన్ని దోషాలు క్యాన్సిలేషన్స్ ఉంటాయి. ఓన్లీ బాలారిష్టం 8 చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయికి అల్పాయుర్దాయం. బాలారిష్టం అనేది అల్పాయుర్దాయం కిందకు వస్తుంది. అల్పాయుర్దాయము, మధ్యమాయుర్దాయము, పూర్ణాయుర్దాయము. 0 to 11 ఈజ్ అల్పాయుర్దాయం అనుకుందాం. 11 to 21 ఇలాగ తీసుకుంటూ వెళ్తుంటే అల్ప మళ్ళీ అల్ప మధ్య అల్ప పూర్ణాయు, మధ్య అల్ప మధ్య పూర్ణాయుర్దాయం. ఇలా పూర్ణాయుర్ధంలో మళ్ళీ అల్ప ఉంటుంది, మధ్య ఇలా ఉంటుంది. అలా మనకి సైకిల్లో 11 ఈజ్ అని కాదండి. ఫస్ట్ అల్పాయుర్దాయం అనేది 11 ఈజ్ వరకు ఉంటుంది. రిమైనింగ్ 11 నుంచి 21 వరకు బైఫర్కేషన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. శాస్త్రం చెప్పింది అప్ టు 120 వరకు ఉంటుంది. కానీ మ్యాక్సిమం 100 అనేది పెట్టుకున్నాం మనం యాక్చువల్గా. కొంతమంది 108 రానిదంటే వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం ఉన్న వాళ్ళు కింద చెప్తాం జరుగుతుంది యాక్చువల్గా శాస్త్రంలో. అంటే ఇక్కడ ఏమవుతుందో పుట్టినప్పుడు బాలారిష్టం అనగానే సహజంగా అందరూ మనం గమనించేది ఏంటంటే పుట్టగానే జాతకం చేసిన తర్వాత లగ్నంలో శని ఉన్నారండి, 6వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, 8వ ఇంట్లో చంద్రుడు ఉన్నారు, 3వ ఇంట్లో గురుడు ఉన్నాడు, 9వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఈ పొజిషన్ పెట్టి బాలారిష్టం అంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళ గ్రోత్ సప్రెషన్ అవుతుంది. అయితే బాలారిష్టానికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండి. ఒకసారి తల్లి గర్భంలో పడగానే కూడా బాలారిష్టాలు ఉంటాయి. బాలారిష్టం అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది శాస్త్రంలో ఉందండి. దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటేనమ్మా లేట్గా పిల్లల కోసం పెళ్లి చేసుకోవటం, లేట్గా వెళ్ళటం, ఆబ్స్టినెన్సీ ఫాలో అవటం వల్ల లేట్గా అవుతుంది కాబట్టి కొంత హెల్త్ ఇష్యూస్ రావడానికి జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే లేట్గా పిల్లలకి అన్నారు కాబట్టి వచ్చి ఉండొచ్చు అనుకుంటారు. కానీ మనం ఎన్ని చూసుకుంటే హెల్దీ ఇండివిజువల్గా మనం చూసుకున్నట్లయితే ఈ బాలారిష్టాలు అనేవి ఉన్నమాట వాస్తవము. వాటిలో క్యాన్సలేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే జాతకంలో ఉన్నటువంటి బలాలను బట్టి. సపోజ్ ఉదాహరణకు పుట్టినప్పుడు లగ్నం నుంచి 8వ ఇంటి చంద్రుడు ఉన్నారు, చంద్రుడు వర్గోత్తమ స్థితిలో ఉన్నారు, గురు దృష్టి ఉంది, లగ్నాధిపతి బాగున్నారు, బాలారిష్టం ఉండదు. కానీ మనం ఏంటంటే పుట్టగానే ఒకసారి అభిషేకం చేయించుకోవడం, డబ్బున్నోళ్ళు నవగ్రహ జపాలు, నవగ్రహ శాంతి, దాన ధర్మాలు చేసుకో. డబ్బున్నవాళ్ళు. లేని వాళ్ళకి నేనేం చెప్తాను, శివాలయానికి వెళ్ళండి, 150 రూపాయలు కట్టండి,
అయిపోతుంది. అది కూడా కుదరలేదు గురుగారు అంటే మేము ప్రతి నెల మూల నక్షత్రం రోజున రుద్రాభిషేకం చేస్తాం, లోక కళ్యాణార్థం. గత 15 ఏళ్ళు చేస్తున్నాం, వచ్చి పాల్గొనండి, దానికి ఒక పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా మనం చెప్పడం జరుగుతుంటుంది అనమాట. అందువల్ల వెళ్తాం. నిజంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అంటే, ఒకవేళ లగ్నం కనుక పాపకత్రి యోగాల్లో ఉండి శుభగ్రహాల కనుక దృష్టిలో కనుక లేనట్లయితే, ఆ పిల్లవాడు కర్మ శిష్ట దశలో పుట్టినట్టయితే డెఫినెట్గా ఉంటాయి. మనం చూస్తుంటాం చాలామంది పిల్లోడు పుట్టారండి, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చింది, తర్వాత ఎన్నో ఇమ్యూనో కాంప్రమైజ్ డిసీజ్ వచ్చాయండి, అవి వచ్చాయి ఇవి వచ్చాయి అంటారు. అందువల్ల అంటే బాలారిష్టాలు జాగ్రత్తగా చూపించుకోవడం మంచిది. అంటే 11వ రోజున పుణ్యహోత్సవం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ఒకసారి జాతకాలు చూపించుకోవాలి. అంటే భయపెట్టడం కాదండి. ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు, చచ్చిపోతాడండి ఈ అబ్బాయి, బతకడండి ఈ అబ్బాయికి, రెండో మ్యారేజ్, ఏంటి మాట్లాడకూడదు. యాక్చువల్గా ఏంటంటే 11 ఏళ్ల లోపు ఏంటంటే ఫస్ట్ 4 ఏళ్ళు తల్లి చేసినటువంటి పూర్వ పుణ్యఫలం మీద ఆధారపడి ఉంటుంది ఆ అబ్బాయి లైఫ్. సంచిత కర్మ ఏదైతే ఉంటుందో తల్లిది, పూర్వపుణ్యఫలం ఏదైతే ఉంటుందో తల్లి యొక్క జీవితం పుణ్యం మీద ఆధారపడి ఉంటుంది ఆ వ్యక్తి ఎవరైతే పుట్టారో ఫస్ట్ 4 years. తర్వాత 4 నుంచి 8 ఏళ్ల పాటు తండ్రి చేసినటువంటి వీటి మీద ఆధారపడి ఉంటుంది. పాపకర్మ పుణ్యకర్మ మీద లైఫ్ ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే జన్మించారో తను గత జన్మలో చేసుకునే పాప, అందుకనే 8th yearలో ఉపనయనం చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల అంటే ఈ 11 yearsలో మన జాతకంలో బాలార్ష దోషాలు ఏమైనా ఉన్నాయా, అల్పార్థం ఏమైనా ఉందా, కాంజనల్ డిసీజెస్ ఏమైనా వస్తున్నాయా మనం చూస్తుంటామండి. 3 years వరకు బాగానే ఉన్నాడు, మంచిగా చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు, డ్యాన్స్ అంటే ఇష్టం, మా అమ్మాయి డ్యాన్స్ బలేసేది, ఏదో ఒక రీజన్ వల్ల జ్వరం వల్ల సిఎస్ఎఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తీశారండి, చచ్చిపడిపోయాయి, వినే ఉంటారు. తర్వాత ఏదో హెల్త్ ఇష్యూ వల్ల వెళ్తారు, రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయి, దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి జ్యోతిష్యంలో బాల అరిష్టాల్లో ఉండడం జరిగింది. దానికి ముందుగానే మనం చూసుకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ నెల తీసుకున్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఎవరైతే ప్రెగ్నెన్సీ ధరించుంటుందో ఆ తల్లి, ఆవిడ యొక్క జాతకంలో శుక్రుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఆ నడుస్తున్నప్పుడు గోచార ప్రకారం చిన్నదనుకోండి శుక్రుడు అనేది, తర్వాత నడిచే అంతర్దశలో కనుక శుక్రుడు విదేశాల్లో కనుక ఉన్నట్లయితే డెఫినెట్గా మిస్క్యారేజ్ అవ్వడం కానివ్వండి, బేబీ గ్రోత్లో కానీ అది ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఉదాహరణకు మనం 8వ నెల తీసుకుందాం అనుకోండి, ఆ వ్యక్తి యొక్క ఆ పిల్ల ఎవరైతే ఉన్నారో, తల్లి ఎవరైతే ఉన్నారో, తల్లి యొక్క లగ్నాధిపతి యొక్క అంతర్దశలు ఎలా ఉన్నాయి, లగ్నాధిపతి స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటుగా ఇది మైథున లగ్నం అంటే ఫస్ట్ నైట్ లగ్నం ఏదైతే ఉంటుందో ఆ అధిపతి ఎవరు, ఆ అంశం మీద తల్లి యొక్క హెల్త్ ఆధారపడి ఉంటుంది, ఆ బిడ్డ యొక్క హెల్త్ ఆధారపడి ఉంటుంది. మనం చూస్తే 5th monthలో 6th monthలో ఈ మధ్య చూస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అన్ని టెర్మినేట్ చేస్తున్నారు ఎక్కువగా. మరి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇప్పుడు మైథున లగ్నం కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఎక్కడో హోటల్స్లో పెడుతున్నారు, లేదా రిసార్ట్స్లోకి వెళ్తున్నారు, అసలు ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంటల్ తెలియదు. తర్వాత మధ్యలో అబ్స్టెన్స్ తీసుకుంటున్నారు, పెళ్ళాక 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుంటారు, వాళ్ళు ఎలా థాట్స్ అలానే లేదు. పూర్వకాలం అంటే ఈరోజు జరుగుతుంది మైథున లగ్నం ఫస్ట్ నైట్ లగ్నం జరుగుతుందంటే సిన్సియర్గా పూజ ప్రకారం వెళ్ళేది, ఇప్పుడు అలా జరగడంలా. మరి ఇంపాక్ట్స్ ఉంటాయి కదా, డెఫినెట్గా ఉంటాయి. మనం ఒక మంచి పద్ధతితో మొదలుపెట్టినప్పుడు డెఫినెట్గా వచ్చేటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ కానీ బై ప్రొడక్ట్స్ కానీ ఏదైతే ఉంటాయండి, మంచి వంశాంకురం ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. తీసుకోకపోవడం వల్ల మీరు చూస్తే 90s తర్వాత చాట్స్ 90s to 99 వరకు ఒక రకంగాను, 99 నుంచి 2005 వరకు ఒక రకంగాను, 2005 నుంచి ఈ రోజు వరకు పుట్టేటువంటి పిల్లల్లో ఆ గ్రహాల యొక్క స్థితి చూస్తే అర్థం కాకుండా ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటాయి అనమాట. ఎందుకు అలా జరుగుతున్నాయి అది కూడా మనం గమనించాలి. అందుకని ఏమిటంటే ప్రతి దాంట్లో కూడా సైన్స్కి కానివ్వండి, ఏఐకి కానీ, మీ మీడియాలో కానీ ప్రతిదానికి అప్డేట్ ఉన్నప్పుడు జ్యోతిష్యం అప్డేట్ లేదు. ఎందుకు అప్డేట్ లేదు? అది చిన్న చూపు అనుకోండి, మూఢనమ్మకంగా జరిగింది. అంటే గ్రహాలు సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద పనిచేస్తున్నప్పుడు మానవ మీద కూడా పనిచేస్తున్నాయి. ఏమండి పనిచేస్తున్నప్పుడు అదే వరాహమిరులు కానివ్వండి, పరాశర మహాముని కానివ్వండి, ఎవరైతే 2000 సంవత్సరాల క్రితం చెప్పారో అవన్నీ వాస్తవాలు. సూర్య తుఫాన్ అని కానివ్వండి, లేకపోతే ఎర్త్క్వేక్ కానీ, ఆ భూమి డిస్క్రిప్షన్ మ్యాంటల్ ఎలా ఉంటుంది, వాల్కనిక్ రాక్స్ ఎలా ఉంటాయి, వీళ్ళని చెప్పినవి నిజమైనప్పుడు అదే వ్యక్తి ఏం చెప్పారు, వరాహమిరుల వారు మనుషుల మీద అలా ప్రభావం ఉంటున్నప్పుడు మనుషుల మీద ప్రభావం ఉందో లేదో చెక్ చేయాలి కదా. ఇంతవరకు ఎవరు చేయలేదు, స్టడీస్ లేవు. ఎందుకంటే అది బెనిఫిటబుల్ కాదు. ఒక మెడిసిన్ కనిపెడితే నేను 1000 కోట్లకు అమ్మచ్చు, ఒక ప్రోడక్ట్ నేను కనిపెడితే 100 కోట్లకు అమ్మచ్చు, కానీ జ్యోతిషానికి సంబంధించి ఇంతవరకు స్టడీస్ పూర్తిగా జరగలేదు కాబట్టి మనకు పూర్తిగా తెలియట్లేదు. అందువల్ల బాలారిష్టాలు ఎవరైతే ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళబోతున్నారో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ప్రెగ్నెన్సీకి వెళ్ళబోతున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఫోలిక్ యాసిడ్ ముందుగానే ఇస్తున్నారు, టాబ్లెట్స్ ఇస్తారు, ఇంటెలిజెన్స్ పుడతారు. మరి అలాంటిది జాగ్రత్త తీసుకో అంటే ఇక్కడ ఏమవుతుంది, జాతకం అనగానే భయపెట్టేస్తారు. అమ్మ నీకు టెర్మినేషన్ అవుతుందండి, మీకు నాగదోషం ఉంది కాబట్టి పిల్లలు పుట్టరు, 5 మిస్క్యారేజ్ అనుకోండి, నీకు నాగదోషం ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది కాలసర్ప దోషం ఉంది కాబట్టి భయపెట్టినప్పుడు ఏమవుతుందంటే నిజంగా వాళ్ళు భయపడి డిప్రెషన్లోకి వెళ్తే ఏమవుతుందండి, సిస్టమ్ అంతా పాడైపోతుంది కదా. అలా జరుగుతున్నాయి అనమాట. అందువల్ల బాలారిష్టాన్ని భయపడాల్సిన అవసరం లేదండి. బాలారిష్టాల్లో కూడా యోగజ నియత అనియత అనేటువంటి
3 రకాల బాలారిష్టాలు ఉంటాయి. వాటిలో యోగజ అనేది అనీతి అనేటువంటిది మనం అవాయిడ్ చేయొచ్చు పూజలతో కానీ ఏదైనా. దానికి యోగజ నీత అనేది అయితే ఉందో హైలీ ఇంపాసిబుల్. పైగా ఆ పుట్టిన హోరాన్ని బట్టి ఒక హోరాలో పుడితే ఒక నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ముందు మనకి చెప్పడం జరిగింది. వాటి మీద రీసెర్చ్ జరిగిందా? లేదు. ఒక ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆటిజం మీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, ఒక క్యాన్సర్ మీద కొత్త ప్రోడక్ట్లు వస్తున్నాయి జరుగుతుంది. ఈ మధ్య మనం విపరీతంగా తినేస్తున్నాం, బాడీ వెయిట్ పెరుగుతుందని చెప్పేసి కొత్తగా టెర్పిజెటైడ్ అనే టాబ్లెట్స్ వచ్చాయి వెయిట్ తగ్గుతానికి అని చెప్పి. ఎన్ని వచ్చి మరి తినేసిన తర్వాత బరువు పెరిగిపోతున్నాం మనం మళ్ళీ దాన్ని తగ్గడానికి ఎందుకు వేసుకోవడం? మనం తినకుండా ఉండొచ్చు కదా. దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. 400 crores 500 crores బిజినెస్ వచ్చిన ఫస్ట్ 3 monthsలోనే అనమాట ఫైనాన్షియల్. అలా మరి ఆస్ట్రాలజీ మీద ఎందుకు జరగలేదు? బాలారిష్టం మీద రీసెర్చ్ జరిగిందా? ఇంతవరకు జరగలేదే. బాలారిష్టం మీద రీసెర్చ్ జరిగితే కదా తెలుస్తుంది. ఎంతో మంది అమ్మ ఇప్పుడు డాక్టర్స్ కానీ రిఫరెన్స్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి బతకడు అని జరుగుతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటారు. తల్లిదండ్రులు బతకడని డాక్టర్ గారు దేవుణ్ణి కోలుకోండి అంటారు, వాళ్ళు ఇష్టం అంటారు కదమ్మా. మరి మన దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని రకాల పూజలు కానీ కొన్ని దైవాలకి వెళ్ళినప్పుడు అవుతున్నారు కదా, వాళ్ళ నమ్మకం పాజిటివ్ అవుతుంది కదా, బతుకుతున్నారు కదా. అంటే ఇక్కడ ఒక అన్నోన్ ఎనర్జీ అనేది మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అది నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. దాన్నే మనం దైవం అన్నాం. అందువల్ల అలా తీసుకోవాలన్నమాట ప్రతి దాంట్లో కూడాను. అందువల్ల బాలారిష్టాన్ని భయపడకుండా వాటి బేరీజ్ వేసుకుని వాటికి ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ మీ దగ్గర డబ్బు ఉంది దాన్ని బట్టి. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చారండి, నువ్వు 1,00,000 రూపాయలు పెట్టి చేస్తేనే బతుకుతాడు పూజ అంటే కరెక్ట్ కాదు. ఈ శివాభిషేకం చేసుకోవచ్చు, లేదా ప్రతినిత్యం గోధులిక సమయంలో స్వామివారి చుట్టూ శివాలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకోవచ్చు, 11 చేసుకోవచ్చు, ఏదో ఒకటి స్వామివారికి ఒక అర్చనలు లేకుంటే అభిషేకాలతో అయిపోయేదానికి హోమం దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే డబ్బు ఉందని బట్టి నాకు డబ్బు ఉంటే హోమం చేసుకుంటాం. అంటే ఇక్కడ హోమం అనేసరికి అంటే డిసీజ్ని పెట్టమ్మా. ఇప్పుడు ఒక చిన్న డిసీజ్, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, వారు తీసుకునే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, బతకరని చెప్తారు, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చును ఏంటంటే అర్చనత అవుతుందా అంటే నాకున్న శక్తి కూడా లేదు కదమ్మా. నాకు మీరు సెకండ్ హ్యాండ్ ఫోన్ 1000 రూపాయలకి అమ్మారు, నాకు పని అవుతుంది, మీతో మాట్లాడుతున్నాను, వాట్సాప్ చాట్ చేస్తా, పని అయిపోయింది కదా. నేను మళ్ళీ హోమంలాగా 15,00,000 పెట్టి ప్రోమాక్స్ లేకపోతే సామ్సంగ్ ఎందుకు కొనుక్కోవాలి నేను కదమ్మా. నేను చిన్నది కంపారిజ్ చేస్తున్నాను. ఒక చిన్న ట్యాబ్లెట్ అయిపోతుంది, డాక్టర్ గారు మామూలుగా 50 పైసలు ట్యాబ్లెట్ రాస్తారు. పేదవాడు వస్తే మనం చూస్తే 5 రూపాయలు డాక్టర్స్ 10 రూపాయలు డాక్టర్ ఈ రోజు కూడా ఉన్నారు, వాళ్ళకి నయం అవుతుంది కదా. అదే అలానే పరిహారాలు కూడా మనకు శక్తి కొలది చేయమన్నారండి. దేవుడికి నీ దగ్గర డబ్బు ఉందో లేదో నా దగ్గర ఉందో లేదో ఆయన తెలుసు, అందుకని నేను డబ్బులు ఖర్చు పెడితే దేవుడు వస్తాడని ఎక్కడ రూల్ లేదండి. అది కానీ హోమాల వల్ల ఫలితం డిఫరెంట్. డబ్బు ఉందనుకోండి అప్పు చేసి చేసుకోకూడదు, అది గమనించండి ఎప్పుడైనా సరే. హోమాల వల్ల ఫలితాలేమో ఇప్పుడు కొన్ని డిప్రెసివ్ పేషెంట్స్ ఉంటారు, మరి మందులు కూడా పనిచేయట్లేదు. కొంత డిస్లెక్సియా కావచ్చు, ఈ యొక్క ఆటిజం విపరీతంగా పెరిగిపోయింది. ఎందువల్ల అంటే ఈ టచ్ లేకుండా ఉండటం వల్ల, న్యూక్లియర్ ఫ్యామిలీజం వల్ల ఫ్యామిలీ టచెస్ లేకపోవడం. ఒకళ్ళు అంటానికి లేదండి. ఇప్పుడు మా అబ్బాయి వాళ్ళు మాట్లాడారండి, వాడు బిజీగా ఉంటాడు, వాడు ఉద్యోగం పోతే వాళ్ళు లోహంలో కట్టేవాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ అమ్మ నానే అంటారు అప్పులు పాలు చేస్తారో మమ్మల్ని అని కదండి. అందువల్ల అందరూ ఉండటం వల్ల ఇలాంటి ఎక్కువైపోయినాయి. వాటన్నిటికి కూడా ఏ సమస్య అయినా సరే మీరు హోమంలో కూర్చున్నప్పుడు దాంట్లో రిలీజ్ అయినటువంటి కెమికల్స్ కానివ్వండి ఏవైనా సరే మనకి యాంటీ డిప్రెసెంట్స్గా పనిచేస్తాయి. ఓకే, అది బ్రేక్స్ ద బ్లడ్ బ్యారియర్ ఆఫ్ బ్రెయిన్ ఏమండి, అలాగ మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళు చేసే పనిని బట్టి జాగ్రత్తగా డబ్బును బట్టి వాళ్ళు మెల్లగా చేసుకుంటే డాక్టర్లకు సలహాలు ఫాలో అవుతూ ఉంటారు. జాతకంలో ముందుగానే తెలుస్తుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తాను. 5 years బ్యాక్ నా దగ్గరికి ఎవరో జాతకానికి వచ్చారు. ఆ అమ్మాయి అబ్బాయి జాతకాల్లో పంచమ స్థానం పాడైపోవటం వల్ల ఇబ్బంది ఉండొచ్చు, ఆటిజం లాంటి రావచ్చు అని చెప్పాం. ఈరోజు వాళ్ళు టెస్టులు చేసి గురుగారు ఆటిజం ఉందని చెప్పి నాకు తీసుకొచ్చి చూపించినప్పుడు అలా చాలా కేసెస్ ఉన్నాయండి. చాలా కేసెస్ చూస్తాను. నా దగ్గర ఎక్కువగా రిఫరల్స్ ఎక్కువగా ఈ మెడికల్గా ఎక్కువగా ఉంటాయి. నాకు తెలియదు అది ఎందువల్ల అంటే తెలియదండి. మొత్తం ఓవరాల్గా ఈవెన్ గైనిక్ కేసెస్లో కానివ్వండి, IVF ఫెయిల్ అయినా కానివ్వండి, బ్లడ్ మన ఎగ్స్ స్టోర్ చేసి యూఎస్ నుంచి నా దగ్గర మాట్లాడి ఎలాగ ఇంప్లాంట్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైమింగ్ తీసుకోవాలని అడుగుతారు. అది అవివేకం కాదండి. చాలా మంది ఏమంటారు సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత ఇవెందుకు చూడటం అంటారు. సైన్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకుని స్టోర్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవును ఫ్రీజ్ అయితే మరి ఫెయిల్ అవుతున్నాయి కదా. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మరి? మనం 3 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడుతున్నాం కదండి. వరల్డ్ ఫస్ట్ క్లాస్ డాక్టర్స్ ఉంటున్నారు కదా, మరి ఎందుకు ఫెయిల్ అవుతుంది? మీరు ఫెయిల్ అవ్వకూడదు కదా. నేను కెమికల్ రియాక్షన్ చేస్తాను, అది సక్సెస్ అయిందా లేదా అనేది TLC కానీ HPLC చెక్ చేశాకే రియాక్షన్ మూమెంట్ ఉందని. సేమ్ కండిషన్స్లో అదే రియాక్షన్ ఫెయిల్ అవుతుంది. సేమ్ కండిషన్స్ ఉంటాయి, అదే రియాక్షన్ ఫెయిల్ అవుతుంది. మెడికల్గా ఫెయిల్ అవుతున్నాం మనం, అంతే కదా. ప్రతి చోట మీరు రాకెట్స్ వైపు ఫెయిల్ అవుతారు, సైన్స్ కూడా ఫెయిల్ అవుతుంది కదా. 100% అదే రిజల్ట్ రావట్లేదు కదా. ఒకసారి ఈరోజు ఏ వచ్చిందన్నప్పుడు నెక్స్ట్ మీరు ఎలా తీసుకున్నారు అదే అయితే ఉండట్లేదు కదా, మళ్ళీ చేయాల్సి వస్తుంది కదా.
ప్రతి చోట కూడా అప్డేషన్స్ ఉన్నాయి, రివర్స్లో అవుతున్నాయి, 100% ఏది జరగట్లేదు. నేనేమన్నాను, ఒక చిన్న భాగాన్ని ఆస్ట్రాలజీలో మనకి ఎన్నో ప్రాయచిత్త కర్మలు చెప్పారు, ఎన్నో ఉన్నాయి, హిడెన్ వాల్యూస్ ఉన్నాయండి, హిడెన్ థింగ్స్ ఉన్నాయి, హిడెన్ ప్రాయచిత్త. ఇప్పుడు ఏదైతే మనం పరిహారాలు చేస్తున్నామో ఏది ప్రిస్క్రైబ్ ఫార్మేట్లు చేయట్లేదు, మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి జపం చేసుకోండి, అక్కడికి వెళ్ళి సప్ప సంస్కారం చేయించండి, లేకపోతే ప్రతిష్ఠ చేయని వెళ్తున్నాం. కానీ రియల్ పరిహారాలు అవుతాయి కదా మీకు తెలుస్తుంది. రియల్ పరిహారం అనేది ఏంటి, డబ్బుతోనే కూడింది కాదు. నువ్వు ఎంత సాధన చేస్తున్నావు, తర్వాత సిస్టమ్ ఎలా క్లీన్గా ఉంది, ప్రెగ్నెన్సీకి వెళ్ళే ముందు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారా, ఇవన్నిటి మీద ఆధారపడి ఉంటాయి అనమాట. బాలారిష్టం అనేది చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అనమాట. దాన్ని మెడికల్గా డాక్టర్లకు సలహాలు తీసుకుంటుంటారు, అట్ ద సేమ్ టైం క్వాలిఫైడ్ డాక్టర్ ఎలా అయితే ఉంటారమ్మా, క్వాలిఫైడ్ ఆస్ట్రాలజర్ కూడా ఇవి ఉంటే మంచిది. ఎవరైనా సరే క్వాలిఫైడ్ అని ఎందుకన్నా అంటే ప్రతి తెలిసి ఉండాలి కదండి. ప్రతి తెలుసుకుండా ఉండకుండా, ఇప్పుడు సపోజ్ ఆ అమ్మాయి డయాబెటీస్ ఉంది, ఓకే, మా దగ్గరికి వచ్చారు, గురుగారు నేను ఐవీఎఫ్కి వెళ్తున్నాను, అరే రిస్క్, ఇది ఫెయిల్ అవుతుందేమో, నేను పూజ చేసి వేస్ట్ కదా. మరి డయాబెటీస్ కంట్రోల్ డాక్టర్ గారితో సంబంధం ఉండాలి. తర్వాత ఫైనల్గా ఏం చేసుకోవాలి. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక పాప ఆల్మోస్ట్ ఒక డెలివరీ వేస్ట్ మిస్క్యారేజ్ అయిపోతుంది, ఎందుకంటే బేబీ ముందుందండి, బ్యాక్ గడ్డ ఉంది ఏమండి, అయితే బతకటం కష్టం, బేబీ హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు నన్ను ఎత్తుక్కుంటూ వచ్చే టీవీ చూసి అనమాట. నేనేదో గొప్పగా చెప్పట్లేదు, సరే డాక్టర్ గారు చెప్పింది వాస్తవం, ప్లాస్టిక్ ఎఫెక్ట్ అనుకోండి, నమ్మకం అనుకోండి, దైవం అనుకోండి, ఏదో అనుకోండి, కంటిన్యూ జాగ్రత్త చేసుకొస్తే ఆమె చక్కగా నార్మల్ డెలివరీ అయింది, ఇప్పుడు యూఎస్లో ఉన్నారండి. నేను ఆస్ట్రాలజీ గెలిచిందా, మెడికల్ గెలిచిందా నేను అనట్లే ఇక్కడ, కానీ ఆ టైంలో ఈ అమ్మాయి బతకదని చెప్పినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ చాలా టెన్షన్లో ఉన్నారు. అదే వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు, ఏం కాదురా బాబు, నీకు జాగ్రత్తగా ఉండు, మనం చూద్దాం, మీ ఆవిడ జాగ్రత్తగా 5th హౌస్ రిఫ్లెక్షన్ ఉంది, బట్ గురు దృష్టి పడుతుంది, ఓకే, సప్తాంశలో పంచమాధిపతి బలంగా ఉన్నాడు, అందువల్ల మనం వెయిట్ చేయొచ్చు, టెన్షన్ తీసుకోవద్దు. అలాగా 7 months నాకు నిద్రలేదండి, మాకు నిద్రలో ఉండవు. యూఎస్ నుంచి కాల్స్ వచ్చినాయి అనుకోండి, చాలా వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, ఎంత పెయిన్ ఉంటుందండి, మాకు చచ్చిపోతాం అనమాట. అంటే ఈ పదాలు వాడకూడదు కరెక్ట్గా అండి, చాలా ప్రెషర్ ఉంటుంది మాకు. ఎందుకంటే మరి ఒక అమ్మాయి అక్కడ ఐవీఎఫ్ తీసి పొడుస్తారండి, ఐవీఎఫ్ అంటే ఎంత నరకం ఉంటుందంటే వాళ్ళకి తెలుస్తుంది, చేసేవాళ్ళకి వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది అనమాట. ఎక్కడో 17,000 kilometers దూరంలో ఉంటారు, పిల్లలు ఉండరనేసి ఐవీఎఫ్కి వెళ్తారు, ఎగ్ స్టోరేజ్ తీసుకుంటారు, మెడికల్ టూరిజం అని కొంతమంది ఇక్కడికి వస్తుంటారు, కొంతమంది డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు. అందుకని ఆస్ట్రాలజీ అనేది మెడికల్గా అయితే మనం తొందరగా తెలుసుకోవచ్చు, మెడిసిన్ పరంగా అయితే మనం తొందరగా తెలుసుకో, అంతే కదా. మన టాబ్లెట్స్ కూడా తగ్గిపోయింది, నొప్పి తగ్గింది, నాకు తెలిసిపోయింది. అలాగే నేను మెడిసిన్గా కంపేర్ చేస్తున్నప్పుడు ఆస్ట్రాలజీ తొందరగా తెలుస్తుంది, అది కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో కానీ ఏదైనా సరే. అందువల్ల బాలారిష్టాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. ఒకటి, రోజు మీరు చేసుకుని బాలారిష్టాలకి పెళ్లికి ముందుగానే గమనించుకుని, భార్యాభర్తలు ఎవరైతే మ్యాచ్ మేకింగ్ చేస్తారో, మ్యాచ్ మేకింగ్ 36 పాయింట్లు వచ్చినట్టు అయిపోతుంది, 36 పాయింట్లు వచ్చినాయి, సూపర్. అలా చేస్తే ఎలా అమ్మా, ఆ పెళ్లి ముహూర్తాల టైంలోనే తెలుస్తుందా బాలారిష్టాలు ఉంటాయా? అలా తెలియదమ్మా. మనం మ్యాచ్ మేకింగ్ చేస్తారు కదా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సెట్ అవుతుంది అడుగుతారు కదా, అడిగినప్పుడు ఇద్దరు పంచమ స్థానాన్ని మనం జాగ్రత్త బేరీజ్ వేయాలి. ఇక్కడే తెలిసిపోద్ది వీళ్ళకి పిల్లలకి మిస్క్యారేజ్ అవుతుందా, ఎలా పుడతారు ఏంటి అని తెలిసిపోద్ది మనకి ఇక్కడే. శాస్త్రం చెప్తుంది, నేను చెప్తుంది కాదు, మీకేం తెలిసిపోద్ది. ఇద్దరు పంచమ భావాలు దెబ్బతిన్నాయి అనుకోండి, ఈ అమ్మాయిని పక్కగా పెట్టేస్తాం, ఈ అబ్బాయిని పక్కగా పెడతాం, నెక్స్ట్ పంచమ భావం బలంగా ఉన్న అమ్మాయి మనం తెచ్చుకుంటాం. ఎలాగా, నెట్ కర్మ అనేది కంపెన్సేట్ అవుతూ ఉంటుంది, అర్థమైందా, మిటిగెంట్గా అనమాట. అలా తీసుకుని తర్వాత డెలివరీకి వెళ్ళే ముందు కొన్ని రెమెడీస్, ఎలా అయితే డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ జాగ్రత్త తీసుకోండి, బీపీస్ ఎలా ఉన్నాయి, కొంతమందికి లో బీపీ వస్తుంది, ప్రీక్లిమ్స్ హై బీపీస్ రావచ్చు, ఎన్ని వస్తాయి, వాటిని కరెక్ట్ చేసుకుంటారు. అక్కడ ఫిక్స్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత డెలివరీ అవగానే మనకి ఇప్పటి నుంచి వాళ్ళు సాధన చేయటం వల్ల, ఏమంటే 5th హౌస్ రిఫ్లెక్షన్ ఉందా అని సాధన చేసిన తర్వాత వాళ్ళకి కొంత వచ్చేటువంటి ఫలితాలు బెటర్గా ఉంటాయి. అప్పుడు పిల్లలు పుట్టగానే మళ్ళీ 11th day అవగానే మళ్ళీ ఒకసారి పిల్లలు పుట్టిన వాడు చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్లో మాకు రెగ్యులర్గా ఉంటుందమ్మా, మాకు రెగ్యులర్గా ఈ కేసెస్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, చాలామంది హ్యాపీగా ఉంటారు. మరి సైన్స్ ఎదిగింది, మెడిసిన్ ఎదిగింది, కానీ మళ్ళీ ఎందుకు అంటే ఇక్కడ వచ్చాక అక్కడ అవ్వదండి అన్నప్పుడు ఇక్కడ సక్సెస్ అవుతున్నారు కదా. అంటే నేను ఏమన్నాను, జ్యోతిష్యాన్ని మూఢనమ్మకం కాకుండా ఒక ప్రయత్నపూర్వకంగా నమ్మకంగా మంచి వ్యక్తులు ఎవరైతే అన్ని నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సొల్యూషన్ వస్తుంది, ఆ సొల్యూషన్ మీరు వర్కౌట్ చేయండి, రిజల్ట్స్ బాగా వస్తాయి. డెలివరీ టైంలో ముహూర్తాలు చూసుకుంటూ ఉంటారు కదా, ఆ టైంలో చూసే ముహూర్తాల వల్ల బాలారిష్టాలు రాకుండానే సంతానం ఉంటుంది. అయినమా యాక్చువల్గా నేను ఎంకరేజ్ చేయనండి, నాకు అడుగుతారు సర్జరీగా పెట్టండి అని, ఎంకరేజ్ చేయను. ఎందుకనంటే అది అనుకున్నట్టు జరగదు. 1 hour నిడివిచ్చారు అన్నట్టు పర్లే, మీ అమ్మాయికి 8 to 10 అన్నారంటే పర్లేదు, డాక్టర్ గారు ఉంటారు. 8 to 10 అలా పెడితే అవ్వదు. ఎందుకంటే లగ్నంలో మనకి 2 hours ఉన్నప్పుడు ఎన్నో నాడీ అంశ, ఎన్నో అంశాలు ఉంటాయి. ఆ అంశలో మారిపోతే
ఇప్పుడు సపోజ్ బాలరిష్టాల వరకు కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకని అవి చంద్రుడు అనుకోండి 2-3 రోజులు ఉంటాడు కదా. ఇప్పుడు సపోజ్ ఒక లగ్నానికి 8 చంద్రుడు ఉన్నాడు అనుకోండి, లగ్నం మార్చుకుంటారు. లగ్నం మారినంత మాత్రాన బాలరిష్టాలు పోయినంత మాత్రాన పూర్ణాయుష్ వస్తుందనేది లేదు. కాంబినేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందువల్ల మనం కర్మం చేతులకు తీసుకోకూడదని నా నమ్మకం. నేను ఎప్పుడు కూడా టైం డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఫిక్స్ చేసి ఇవ్వను ఎవరికి కూడా. ఇస్తే కనుక నేను ఏం చెప్తానంటే అండి, మైన్యూట్గా విత్ ఇన్ సెకండ్స్తో కూడా చేయమని చెప్తానండి. అంత జరగదు కదా. జరుగుతుందండి. ఫారినర్స్లో మాస్కో యుఎస్ యూకే ఇలాంటి వాళ్ళకి ఎవరైతే చాలా ప్రిసిషన్ ఉంటారో, హై ప్రొఫైల్ కంట్రోల్ ఉంటుంది కదా, వాళ్ళు చేసుకుంటారు. సెకండ్స్ అదే డాక్టర్ చెప్పినట్టు వింటారు. ఇప్పుడు నేను మీరు వెళ్తే ఎన్నో డాక్టర్ ఓకే అండి, మేము అలాంటివి చేస్తుంటాం. ఎక్కువ ఫారినర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రిసిషన్ టైమింగ్ అంటే టైమింగ్ ఫాలో అవుతారు. ఇప్పుడు మీరు చూసే దాంట్లో ఏది కరెక్ట్ గా ఇప్పుడు భూమి మీద పడ్డటువంటి శిశువు వచ్చింది టైం అంటారు. ఫస్ట్ క్రై వచ్చిన తర్వాత చాలా సార్లు కష్టపడాల్సి వస్తుంటుంది, డాక్టర్లు కూడా. ఫస్ట్ క్రై అండి, ఫస్ట్ క్రై. ఓకే, ఫస్ట్ ఎప్పుడు ఏడుస్తారో అది ఫస్ట్ క్రై తీసుకుంటారు. ఇలా బయటకు తీసుకొచ్చిన వెంటనే కాదు, ఫస్ట్ క్రై వస్తుంది. మ్యాక్సిమం ఒకళ్ళిద్దరికి లేట్ అవుతుంది కానీ 90% ఫస్ట్ క్రై వెంటనే ఫస్ట్ క్రై అవుతుంది కదమ్మా. ఫస్ట్ క్రై అని చెప్తారు శాస్త్రంలో. మీరు ఇంతకుముందు ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో చెప్పారు 90s నుంచి 2000 నుంచి 2010 ఆ మధ్యలో ఉన్నటువంటి దాని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అనేది. ఏ పర్సంటేజ్లో మీకు అలాంటి పర్సంటేజ్ అమ్మా? అప్పుడు పబ్లిక్గా చెప్పకూడదో లేదమ్మా, ఫస్ట్ ఎయిట్ ముహూర్తాలు చక్కగా ఫాలో అయ్యేవాళ్ళు. ఇప్పుడు అసలు ఫాలో అవట్లేదు కదండి. హోటల్స్లో ఇప్పుడు 90s తర్వాత చూడండి, ఎక్కువగా హోటల్స్ రిసార్ట్స్లో తర్వాత ఒక 5 years గ్యాప్ తీసుకుంటున్నారు. 5 years గ్యాప్ తర్వాత ఏమేమి అవుతున్నాయో ఏ టైంకి అవుతాయో మనకు తెలియదు. అదే హోటల్లో మర్డర్ జరిగి ఉండొచ్చు, నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఇన్ సెన్స్ మీరు మళ్ళీ దెయ్యాలు పోతారు అనకండి, చుట్టూతోనే ఆరా చెప్తున్నాను నేను. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెయ్యాలు కాదండి. ఉండొచ్చు, ప్లెజెంట్గా ఉండాలి కదమ్మా. మనం ఒక చోట అగరబత్తి వెలిగించినా, కర్పూరం వెలిగించినా హాయిగా ఉంది, కంఫర్ట్గా ఒక పువ్వు యొక్క వాసన వచ్చినప్పుడు హాయిగా ఉంది అనుకుంటాం. ఇప్పుడు ఎలా జరుగుతుంది అనే దాని మీద అందువల్ల ఏంటంటే 90s వరకు ముహూర్తాలు బాగా ఫాలో అయ్యారు. అంటే హెల్దీ చైల్డ్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. ఇప్పుడు తర్వాత అంటే ఏజ్ ప్రోగ్రెసెస్ అండి, ఏది 90s క్రోనాలజికల్ ఆర్డర్లో గ్రాండ్ మదర్ ఎగ్ క్వాలిటీకి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రాండ్ చైల్డ్ ఎగ్ క్వాలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందువల్ల అంటే 19 years దాటిపోయిన తర్వాత పెళ్ళిళ్ళకి వెళ్తాం, మరి చదువుకోవాలి కదా. ఇప్పుడు మా అమ్మాయిని చదువుకోవాలి కదండి అంటాం. మరి వెంటనే పెళ్లి 19 చేయలేం కదా. అంటే దీని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు చాలా ఉన్నాయి అనమాట. అందువల్ల ఆ సైకిల్స్ అనేవి చూస్తుంటే చాలా టఫ్గా ఉంటున్నాయి. 94, 95, 96 చూసుకుంటే పెళ్లి జరగడానికి ఒక సప్తమ భావం కరెక్ట్గా ఉండదు, 5వ స్థానం కరెక్ట్గా ఉండదు, ఏదో ఇబ్బందులు ఉంటూనే ఉంటాయి, చాలా టఫ్గా ఉంటుంది. మనం మంచి ఉద్దేశంతో వెళ్ళాలి కదమ్మా అన్ని. అంటే వాళ్ళు తప్పు చేశారని నేను అనట్లేదు, ఎక్కడో ఒక సంథింగ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మనం టైంని కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల. అంటే ప్రొద్దుట మనం చదువుకున్నాం అనుకోండి, అబ్జర్వ్ అవుతుంది, కాముగా ఉంటుంది కాబట్టి మనం వేరేది మాట్లాడుకోవద్దు, అవన్నీ మాట్లాడద్దు ఫస్ట్. అలా మాట్లాడకుండా జనరల్గా చెప్తున్నారు. పొద్దున్న లేస్తే కాన్సన్ట్రేషన్, ఎందువల్ల డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు, ఫోనులు రావు, పనులు రారు, ఎవరు రారు, 4 గంటలకు క్లియర్గా ఉంటుంది కదా, చదువుకుంటే బాగా వస్తుంది. మనం దీనిగా స్పిరిచువల్గా బ్రహ్మముహూర్తం అనుకున్నాం. ఇలా ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కూడా దీనిలో ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఫాలో అవ్వకపోవటం వల్లే కదా ఎక్కువ జరుగుతుంది. మీరు చూడండి, వాళ్ళ మోరల్ వాల్యూస్ తగ్గిపోతున్నాయి, క్యాపబిలిటీ తగ్గిపోతుంది, వెంటనే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, ప్రతిదానికి టెన్షన్ పెడుతున్నారు. అరే మా అబ్బాయిని అలా చెప్పకూడదు అంటున్నారు. ఎక్కడ చెప్పబోతుందండి? ఒకటి సొసైటల్ బిహేవియర్, ఒకటి. రెండోది మనం కొన్ని పద్ధతులు కరెక్ట్గా ఫాలో అవ్వకపోవడం వల్ల. నేను మూఢనమ్మకం వెళ్ళమని చెప్పట్లేదండి, ప్రతిదాన్ని నేను మూఢనమ్మకం అనట్లేదు. ఎట్ ఎవర్ కన్వీనియన్స్ ఉన్నంత వరకు తగ్గించుకోవాలి. ఇప్పుడు ఆవిడతో గురుగారు పొద్దున 6 అవ్వట్లేదు, నాకు నైట్ షిఫ్ట్ ఉంది. అవునమ్మా, అవ్వట్లేదు, నైట్ షిఫ్ట్ దిగగానే చేసుకుని పడుకో, స్నానం చేసుకుని పడుకోవచ్చు. ఒకటి లేదు, ఎలాగ లేడీస్కి 5 days ఇబ్బంది ఉంటుంది, హ్యాపీ వాళ్ళకి. రిమైనింగ్ చీటింగ్ డే 2-3 రోజులు లేట్ ఏం చేసుకోండి, మినిమం 20 days పర్ఫెక్ట్గా చేయండి, రిజల్ట్స్ అవుట్కమ్ బాగా వస్తుంది, డెఫినెట్గా వస్తుందండి అవుట్కమ్. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అన్న కండిషన్స్లో డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. అదే ఇప్పుడు క్యారింగ్ టైంలో కూడా వచ్చేది బాలారిష్టాలు డెలివరీ తర్వాత కదమ్మా. బిఫోర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాలారిష్టాలు ఉంటే శాస్త్రం చెప్పింది. ఇందాక గ్రహాలు చెప్పాను కదా, 8th month వచ్చేసి నాటల్ చాట్ అంటే లగ్నాధిపతి, మనం పుట్టినప్పుడు లగ్నాధిపతి యొక్క స్థితిగతులు. సపోజ్ 3వ నెల అనుకోండి, 4వ నెల రవి, ఓకే, తర్వాత 9వ నెల చంద్రుడని, ఇట్లాగా ఒక్కొక్క గ్రహం ఉంటుంది ప్రతి నెలకి. ఆ గ్రహం యొక్క స్థితిని బట్టి మీరు గమనించినట్టయితే ఎక్కువ మిస్క్యారేజ్ అయినాయి, జెనెటికల్ డిసీజెస్ వచ్చినాయి, ఎన్ని కేసులు తీసుకోండి, మన హాస్పిటల్కి వెళ్ళి కావండి, మీరు కూడా రండి, మన ఇద్దరు వెళ్ళి తీసుకున్న తర్వాత నేను చెప్పిన ఫార్ములా ఫిట్ అవ్వదు అప్పుడు అనండి. 90% ప్రాబబిలిటీ, ప్రతి దానికి 90%. ఎందుకంటే సైన్స్ కూడా అంతే కదా, అన్నిసార్లు అవ్వదు, ఒకసారి ఏం చేసినా కానీ 90% మ్యాక్సిమం మ్యాచ్ అవుతాయి. అలాగే పుట్టిన తర్వాత మనం తీసుకోండి, మనం అనాలిసిస్ చేద్దాం మొత్తం చాట్ని. ఒక 5 children ఉన్నారు, వాళ్ళు ఎవరు ఆటిస్టిక్గా ఉంటారు, ఎవరు ADHDగా ఉంటారు, ఎవరికి జెనెటిక్ డిజార్డర్స్ వస్తాయి,
పాపకత్రి యోగం ఉండటం వల్ల, తర్వాత శనికుజుల యొక్క స్థితిగతుల వలన ఎంతమంది ఇమ్యూనో కాంప్రమైజరీ పేషెంట్స్ పుడుతున్నారు పిల్లలు. 100% ఈజ్ ఎవిడెంట్. నేను అబద్ధం చెప్పట్లేదు కదా. మీరు నేను వెళ్దాం, కావాలి నలుగురు తీసుకురండి, మనం మొత్తం చేసుకోండి. ఎవరైతే సోకాళ్ళు, నేనేమంటాను సైన్స్కి వ్యతిరేకం కాదండి, దీనికి వ్యతిరేకం కాదు, రెండు మిళితంగా వెళ్ళాలి అంటున్నాను. ఆస్ట్రాలజీ సచ్ సబ్జెక్ట్. ఆస్ట్రాలజీ అనేది మన మీద పనిచేస్తుంది, మనకి మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని కరెక్షన్స్ లేవు, అప్గ్రేడేషన్స్ లేకపోవడం వల్ల మనం మిస్ అవుతున్నాం. అప్గ్రేడేషన్ లేకపోవడం వల్ల మనం మిస్ అవుతున్నాం. అప్గ్రేడ్ చేయడానికి స్టడీ చేయాలి. ఇప్పుడు కొంతమంది జ్యోతిష్యం నేర్చుకుంటారు, ఒక 2-3 నెలలు లేకపోతే 6 నెలలు నేర్చుకుని వాళ్ళు ప్రిడిక్షన్ చెప్పేస్తారు. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? పెయిన్ అనేది తెలియాలి కదా, పెయిన్ అని అన్నీ తెలియాలి. తెలుగు చెప్పేయడం వల్ల కూడా మనకు నష్టం జరుగుతుంది. అదే అలాగే సెల్ఫ్ ప్రొడిక్షన్ ఈజ్ మోర్ డేంజరస్ అనమాట. ఎలాగైతే సెల్ఫ్ మెడికేషన్ లాగా ఉంటుంది. ఏది పడితే అది చెప్పకూడదు, మనం వెంటనే ఇలా అయిపోతుంది, వాళ్ళని జాగ్రత్త తీసుకోవాలన్నమాట. ఇప్పుడు బాలారిష్టాలు అనుకున్నప్పుడు పుట్టిన వెంటనే ఏదో ఇలాంటి కష్టాలు ఏవో స్టార్ట్ అవుతాయని చెప్పి శాంతి హోమాలు ఇలాంటివి చేయిస్తుంటారు కదా, దాంతో ఫలితం ఉంటుందంటారా? చూడమ్మా, అది మళ్ళీ అనగానే మీరు అంటే అంత ఖర్చు అవుతుంది కదా అంటారు. డబ్బు దాన్ని బట్టి చేసుకోవడం తప్పలేదు, అర్థమైంది. అది కూడా అమ్మ ప్రిస్క్రైబ్ ఫార్మేట్లో పూర్తి జాతక విశ్లేషణ తెలిసి ఉండాలి. అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి, వెంటనే అరికట్టచ్చు. పూర్తి జాతకాన్ని కోడింగ్ చేస్తారు కదమ్మా, సాఫ్ట్వేర్ కోడ్ రాస్తాం కదా ప్రతి దాంట్లో. సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, ప్రతి దాంట్లో కోడింగ్ రాస్తాం లాంగ్వేజెస్లో కదా. అదేవిధంగా ఆస్ట్రాలజీ డీకోడింగ్ కర్మ. ఆ కర్మని డీకోడ్ చేయగలిగితే కనుక మీకు రిజల్ట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. 90% బాగా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. అక్కడ రెమెడీ అనేది, ప్రతి రెమెడీ, ఇప్పుడు సపోజ్ మీరు ₹1,00,000 పెట్టి హోమం చేయించారమ్మా, మీ దగ్గర డబ్బు ఉందిగా చేయించారు. అదే వ్యక్తి కోడింగ్ ఆఫ్ కర్మ కరెక్ట్గా తెలుసుకుని మీరు రోజుకు 6 గంటలు సాధన చేస్తే రిజల్ట్ అదే వస్తుంది, పక్కా ఎవిడెంట్ ఇది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు 90% సాధన మీద సక్సెస్ అవుతారు. రిమైనింగ్ 10% ఇంటి గురుగా చేసుకోవాలి, మాకు అది ఎక్కువ తీవ్రత ఉంది అనుకున్న వాళ్ళు, వాళ్ళు డబ్బున్న వాళ్ళు పెట్టుకుని చేసుకుంటారు. అదమ్మా. ఇప్పుడు బాలారిష్టాలు అనేవి వచ్చాయి, శాంతి హోమాలు ఇవన్నీ చేస్తున్నారు, ఇమ్మీడియట్గా సెట్ అయిపోతుంది అంటారా? ఏదైతే అరిష్టం అనేది ఉందో అది సెటరేట్ అయిపోతుంది, అంతా పాజిటివ్ సైడ్లో వచ్చేస్తుంది అంటారా? చూడండి, ఇప్పుడు మీకు అలాంటప్పుడు కోట్ చేయాలి. వరంగల్ ఎక్కడో చిన్నపిల్లడు పుట్టారండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. మల్టిపుల్ ఏదో ఫెయిల్యూర్ అని చెప్పారు, బతకరు. అదే సందర్భంలో ఎవరో చూస్తుంటారట, చిన్న కుర్రోడు చెప్పాడు, గురుగారు ఇక్కడ ఉంటారు కదా, ఎందుకు కలవకూడదు అని. సరే వాళ్ళు వచ్చారు, ఇబ్బంది అని చెప్పి వాళ్ళు వెళ్ళి తీర్థం ఇచ్చారు మామూలుగా. తర్వాత అంతా బాగుందండి, రికవరెడ్, గాడ్స్ గ్రేస్ అని డాక్టర్ గారు అన్నారు. ఇక్కడ మనం ఏమైనా చేసామా? అర్థమైందమ్మా. తీర్థం తీసుకెళ్ళి ఇచ్చారు అబ్బాయికి. ఒక 5 నిమిషాల ముందు చనిపోతాడు అని ఫోన్ వచ్చిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు మరి ఎలా సర్వే అయ్యాడు? అది రియల్ కేసు ఉంది కదండి. ఇంకా అలా చాలా ఉంటాయి అన్నమాట. అందరూ జరుగుతూనే ఉంటాయండి. అందరూ చెప్తా ఉంటారు, గుళ్ళ నుంచి తీర్థం తీసుకెళ్తారు, ప్రతి చోట ఉంటుంది. కానీ నేను ఏమంటే అది కొట్టిపారేయకూడదు అంటున్నా ప్రతిదీ. ఓన్లీ సైన్సే చేసేస్తుంది, సైన్స్ ఎదిగింది కాబట్టి ఎన్ని మూఢనమ్మకం అనద్దు నేను. అలా అని చెప్పేసి ఇదే మూఢనమ్మకంగా పెట్టేసుకుని పొలంలో రైతు అన్నాక పావును చంపుతాడు, నువ్వు పావును చంపావు కాబట్టి నాగదోషం వచ్చిందని చెప్పేసి మళ్ళీ నేను ప్రతిష్టలు చేయించి ఆ రైతు గారిని మళ్ళీ నేను అంతా తీసేసుకున్నాను, కరెక్ట్ కాదని నేను అంటాను. ప్రతి దాంట్లో కూడా రెండింటిలో మనం ఆప్టిమల్గా వెళ్దామని చెప్తున్నాను అనమాట. ఎంత నమ్మకం అనేది ఉంటుందో అంత మూఢనమ్మకాలు కూడా ఉంటాయి, అంత మోసాలు అనేవి కూడా ఎక్కువ ఉంటాయమ్మా. ఎందుకంటే నేను చెప్తున్నామ్మా, స్పిరిచువాలిటీ ఇస్ $1 trillion బిజినెస్. మనం స్పిరిచువాలిటీని కన్నా ఆడిటరీ కనుక చేసి పెడితే అమెరికా $30.3 trillion చెప్తున్నారు కదా, మనం ఎప్పుడే దిగిపోతాం. ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఒకటి, తర్వాత దెయ్యాలు భూతాలు ఆత్మలతో మాట్లాడటము, నెగిటివ్ థింగ్స్ ఏం చెప్తారు కదా, $1 trillion బిజినెస్ పిచ్చగా జరుగుతుంది అనమాట బిజినెస్. దాంతో మనం ఇండియా ఎప్పుడు టాప్ ఉండేది, కానీ అనాడిటరీకి వెళ్తున్నాయి కదా అవన్నీ, అది విషయం. సో నమ్ముతున్నాం కాబట్టే మోసపోతున్నాం, నమ్ముతున్నాం కాబట్టి మూఢనమ్మకాలు అనేవి ఉన్నాయి, నమ్ముతున్నాం కాబట్టే ఇలాంటి దొంగ బాబాలు ఇవన్నీ కూడా వస్తున్నారు, జ్యోతిషులు అనేవి వస్తున్నాయి. ఈ మధ్యన వరుసగా వార్తల్లో కనిపిస్తున్నాయి ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది. అన్ని చోట్ల మోసాలు ఉంటాయి కదమ్మా, ప్రతి దాంట్లో ఉంటాయి. మెడిసిన్లో ఉంటాయి, స్పిరిచువాలిటీలో ఉంటాయి. కాకపోతే ఏంటమ్మా, మెడిసిన్లో వీటిలో జరిగింది అనుకోండి ఒక్కసారి పోతుంది, స్పిరిచువాలిటీలో మోసం జరిగితే లైఫ్ పోతుంది. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేయాలి, ఈ అబ్బాయిని ఇద్దరు ఇష్టపడుతున్నారు, ఈ మ్యారేజ్ వేస్ట్ అని చెప్పాం, ఎవరన్నా చెప్పారు అనుకోండి, ఆమె సూసైడ్ చేసుకుంది, లాస్ అయ్యాం. ఎంత లాస్ చెప్పండి, ఆమె జీవితం పోయింది. మెడిసిన్లో ఏమవుతుందమ్మా, 90% పర్లేదు, ₹1,00,000 తీసుకుంటారు, లేదా ఏదో రేర్ కేసెస్లో హార్ట్ ఫెయిల్యూర్ అటు చేసేది చేస్తారు అనుకుంది, పక్క పెడదాం. కానీ స్పిరిచువాలిటీ చాలా ఇబ్బంది. అమ్మ నగలు తాకట్టు పెడతారు, భార్య యొక్క నగలు తాకట్టు పెట్టి వ్యాపారం పెడతారు, గురువులు నమ్మి అయిపోయింది, మొత్తం పోతాయి డబ్బులన్నీ. బేసిక్ నాలెడ్జ్ లేదు కదా ఇతనికి. అలాంటివి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే నేను జ్యోతిష్యంలో అంటే చాలా ఇంపార్టెంట్. గురువులు అనేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఎంతో నమ్మకం పెట్టుకుని వస్తారు. ఒక ఆడపిల్ల కానివ్వండి, ఎవరైనా సరే లైఫ్ పడుతుంది.
ఇప్పుడు మీకు 2012లో ఒక పాప ఎంఎస్సీ కెమిస్ట్రీ చదువుకుందని చక్కగా మంచి జాబ్ చేసుకోవడానికి నేను వచ్చి వెళ్తాను. నేను జర్నీలో వచ్చేవాడిని. అమ్మ టైం జాగ్రత్త చేసుకో. ఇప్పుడు అప్పటికి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అంతా ఏంటంటమ్మా ఈ మాఫియాలు రికమెండ్ చేసి డబ్బులు ఇస్తేనే జాబ్స్ వచ్చి 2012కి వచ్చేసి ఫస్ట్ ఫార్మా ఎఫెక్ట్ ఇప్పుడు ఫార్మా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. జాబులు రావట్లేదు. ఏమో ఏం లేదు, నువ్వు చక్కగా సాధన చేసుకో, ఏం చదువుకో, పిహెచ్డీ చేసుకో, లేకపోతే పిహెచ్డీ రాసుకుంటే 25,000 అప్పుడు సిఎస్ఆర్, అప్పట్లో సిఎస్ఆర్ అండి అనుకుండా ఒక చోటకి వెళ్ళింది. ఆ అమ్మాయికి 5 రాక్షసులు ఉన్నాయని చెప్పారంట వట్టి మీద. చూడండి ఎంత లైఫ్ మొత్తం కథం పాపం అమ్మాయి. ఒకసారి కనిపించింది, గురుగారు ఇప్పుడు 4 తీసేశారు, నాకు ఇప్పుడు 5 రాక్షసుని తీసేయాలంట. గురుగారు ఎక్కడ ఉన్నావు, అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి, అంతకుముందు చక్కగా ఉండేదని ఇప్పుడు ఎట్లా ఉన్నావు? 10 years వాల్యుబుల్ టైం కోల్పోయావు నువ్వు, 10 ఏళ్ళు కోల్పోయావు నువ్వు అని చెప్పిన వాళ్ళమ్మ వచ్చింది, లోపు ఇంకోటి తీసేస్తారు గురుగారు, త్వరలో అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసింది 2012లో, నాకు కలిసింది 22 ఎండింగ్లో కలిసింది. ఇంచుమించుగా 10 ఏళ్ళు టైం వేస్ట్ అవ్వలేదమ్మా. అంటే ఒక గురువు యొక్క తత్వం వల్ల లైఫ్ పోతుంది. ఒక డాక్టర్ గారి వల్ల, వీళ్ళ వల్ల, ఒక టీచర్ గారి వల్ల నువ్వు ఎంపీసీ వద్దురా బైపీసీ చెప్తే ఏదో జాబ్ చేసుకుని బతుకుతున్నావు. కానీ నేను చెప్పేదాని వల్ల ఏమవుతుంది, లైఫ్స్ పోతున్నాయండి. అందువల్ల గురువు అనేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐడెంటిఫైయింగ్ గురువు అనేది మీ చేతిలో ఉండాలి. ఎవరైతే మీరు చేసుకోవాలి. ఆ గురువు ఎలాంటి వాడు అనేది ఎలా తెలుస్తుంది? మీకు తెలిసి నాలెడ్జ్ ఉంటుంది కదా. మాకు ఫోన్ కొనుక్కోవాలంటే 10 షాపులు ఎత్తుతాం కదా. ఇక్కడ 10 షాపులు గమనించండి, 10 ఏళ్ళు 5 ఏళ్ళు గమనించండి, 2 ఏళ్ళు గమనించండి, వెళ్తే తెలుస్తుంది అంతేనండి. అలా అందుకని ఈ నెగిటివ్ ప్రాక్టీసెస్కి వీటికి తొందరగా వెళ్ళడం వల్ల చాలా ఇవన్నీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమ్మా. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ని అలా హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కూడా డాక్టర్ని కరెక్ట్ టైంకి వెళ్తే మంచి రెమెడీ వస్తుంది. వీళ్ళు చేయి దాటిపోయిందో తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారు. ఎంత పాపం అండి. ముందే వెళ్తే కరెక్ట్గా ఆయన ఏదో ముందుగానే కౌన్సిలింగ్తో తగ్గిస్తారు. అదే మంచి గురు దగ్గర ఉంటే కౌన్సిలింగ్తోనే పోతుంది, అమ్మ నాన్న జాగ్రత్త చూసుకుంటారు కదండి. ఇలాగ ఎక్కువ అవుతుంది. ఎక్కువ గర్ల్స్ అయితే చాలా విక్టిమైజ్ అవుతున్నారండి. నేను ఎక్కువ చూస్తానండి. ఐఐటి పిల్లలు ఉంటారండి, తర్వాత ఐఎం పిల్లలు ఉంటారు, చక్కగా చదువుకుంటారండి. ఆడపిల్లలు అరే నాకు ఆత్మ వచ్చింది, సోల్మేట్, ఈ కొత్తగా నాకైతే చాలా టెన్షన్ అండి. వాడు పెళ్ళైన ఉంటాడు, వాడు అక్కడ ఎయిర్పోర్ట్లో కనిపిస్తాడు, నువ్వు సోల్మేట్ అంట. వాళ్ళు వస్తారు నా దగ్గరికి, మళ్ళీ తిట్టి పంపిస్తుంటాం అనమాట. చాలా వరస్ట్గా ఉందండి. ఆడపిల్లలు లాస్ అవుతున్నారు. ఎక్కువ ప్రాబ్లం వచ్చేది అమ్మాయిలకి కదండి. 15-20 ఏళ్ళ లోపు అమ్మాయిలు చాలా ఇబ్బంది పెడుతుంటారు. పెద్ద అయ్యాక మెచ్యూరిటీ వచ్చాక జాబులు వచ్చాక అనుకోండి అది పర్లా, అది తల్లిదండ్రులు పెద్దవాళ్ళు చూసుకుంటారు. కానీ చిన్న అమ్మాయిలు చాలా ఇబ్బంది పెడతారు. అలాగా అది చాలా బాధ అనిపిస్తుంది అండి. సో వెరీ రీసెంట్గా కూడా ఒక జ్యోతిష్యుని పట్టుకున్నారు. 58 మంది మహిళల్ని, అమ్మాయిల్ని మోసం చేశాడు, ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టేశారు, వాళ్ళని మిస్యూజ్ చేశాడు అనేది అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఐడెంటిఫై చేయడం ఇట్లా 58 అనేది చాలా తక్కువ నెంబర్ కాదు. 1-2 అప్పుడే రియలైజ్ అవ్వాల్సి ఉండే. అంటే ఇక్కడ ఏమవుతుందండి అమ్మ, ఎవరైతే ఉంటారో మీరు కూడా చాలా సెన్సిటివ్ విషయాలు ఏవైతే ఉంటాయో, ఐ మీన్ ఆ పార్ట్స్ ఏవైతే ఉంటాయో కొద్దిగా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. ఓపెన్గా చెప్పేస్తే ఎట్లాగండి. నేను ఈరోజు ఒక చాట్ చెప్పాను మామూలుగా, ఆమె వాట్సాప్ కాల్ చేసినప్పుడు చెప్పాను, అమ్మ నువ్వు ఫోటో తీసేసి డీప్లో నుంచి అని చెప్పాను. ఫోటో తీసేసేమ్మా, నువ్వు ఎప్పుడు అలా చేయకు, జాగ్రత్త అని చెప్పాను. గురువుగా నాకు చెప్పే అధికారం ఉంది. నేను ముందు అమ్మాయి పర్మిషన్ తీసుకుని తీసే, ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది నీకు, జాగ్రత్తగా ఉండు, అయిపోయింది. ఒక సలహా ఇచ్చామన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి ఫీల్డ్లో అలానే ఉంటుందమ్మా. కానీ జ్యోతిష్యం అనేసరికి ప్రతి విషయం మీరు చెప్తారమ్మా వచ్చిన వాళ్ళు. అందుకే నేనేం చేస్తాను, నేను వాళ్ళు మాట్లాడాను ఫస్ట్. నేను చెప్పాక ఏదైతే సీక్రెసీ కానీ ప్రైవసీ ఉంటుందో నాతో మాట్లాడదని చెప్తాం. ఎప్పుడుకంటే మీరు వెంటనే బ్లాక్మెయిల్ గురవుతారు 100%. ఆడపిల్లలు మెయిన్ అంటే జ్యోతిష్యం అన్నా కానివ్వండి, ఏదైతే పూజలు కానీ ఉంటుంటే ఎన్కాషింగ్ ద సెంటిమెంట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్. ఆడపిల్ల యొక్క సెంటిమెంట్స్తోనే ఎన్కాష్ అవుతుంది జ్యోతిష్యం కానీ మిగిలిన పూజలన్నీ ఏదైనా కానీ. అది స్వామీజీ కావచ్చు, గురువు గారు కావచ్చు, ఇంకో బాబా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ అండి. ఆ తర్వాత బ్లాక్మెయిల్ అవుతుంది 100%. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నీ చెప్పేస్తారు కదమ్మా. ఒక హై ప్రొఫైల్ ఆఫీసరు వాళ్ళ అమ్మాయికి ఏదో గొడవలు అయితే ఎవరో చెప్పారంట బలి ఇవ్వాలని 7 ఏదో మొత్తానికి ₹1,00,000 ఛార్జ్ చేశారు. 7 అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పి మళ్ళీ చేస్తారు. అంటే నువ్వు అంత హై ప్రొఫైల్ ఉండి నువ్వు అలాంటి వాళ్ళని నమ్ముతావు. నా దగ్గరికి వచ్చారంటే నేను అలా అవ్వదు, జాగ్రత్త తీసుకోండి అని చెప్పానంట. ఎందుకంటే మళ్ళీ తర్వాత తిరిగి వస్తే ఎట్లాగా అంటే మనం ఆ టెన్షన్ ఉన్నప్పుడు ఆ క్యాపబిలిటీ ఏదైతే ఉందో, రెసిస్టెన్స్ ఉంటుంది చూసారా, ఆ రిస్క్ అపెటైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఆలోచించుకోవాలి నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు. అందుకే పూర్వకాలంలో ఒక పెద్దవాళ్ళు మంచి వాళ్ళు చెప్పినట్టు వినేవాళ్ళు కోప్పడి. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు లేరు కదండి, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో ఆ పెద్దవాళ్ళనే గురువులుగా భావిస్తున్నారు. గురువుల్లో కూడా ఇప్పుడు అలా అయిపోయింది కదమ్మా. చాలా బాధాకరం అండి, చాలా చూస్తామమ్మా. అసలు ఎలా ఉంటున్నామో బయట మీరు చూసే లోకం 0, మా దగ్గరికి వచ్చే లోకం డిఫరెంట్గా ఉంటుంది, రివర్స్లో ఉంటుంది.
చాలా రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది ఉపద్గతాలు చెప్తా ఉంటారు, ప్రవచనాలు చెప్తారు, చాలా బాగుంది అనుకుంటారు కదమ్మా. అసలు అక్కడ ఏం లేదు. రివర్స్లో ఎలా ఉంటుందంటే ఫ్యామిలీ లైఫ్లో చాలా డిస్టర్బ్డ్గా ఉంటాయి. కొన్ని నేను సభాముఖంగా నేను చెప్పలేను, చాలా బాధ. ఆడపిల్లలు ఎంత సఫర్ అవుతుంటారంటే నరకం అనమాట, అసలు అది తెలీదు. మరి మీరు వెళ్ళి గుడికి వెళ్ళి పూజ చేయండి, కళ్యాణం చేయించుకోండి అని చెప్తే ఆ అమ్మాయికి ఎలా నమ్మకం వస్తుంది? దాన్ని ఆల్రెడీ మోసం చేసేసారు అంటారు కదమ్మా. అందుకని నేను మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టీచర్ కానీ గురువు కానీ డాక్టర్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా మీరు జ్యోతిష్యులు కానీ ఎవరిని జాగ్రత్తగా ఐడెంటిఫై చేయాలి, అయితే ఇబ్బంది పడతారు ఎవరైనా సరే. నేనే అంతే కదమ్మా, ఎవరైనా ఇబ్బంది పడతారు. నేను నా దగ్గర ₹1,00,000 నేను ఇన్వెస్ట్ చేయాలని చెప్పి నేను ఒక రాంగ్ ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఆ తీసుకెళ్ళి ₹1,00,000 ఎక్కడో పెట్టించాడు, వెంటనే మార్కెట్ డౌన్ అయింది, క్రాష్ అయింది, ₹1,00,000 పోయాయి. ఆ ₹1,00,000తోనే పోతుంది. బట్ గురువు అనేసరికి ఎంటైర్ లైఫ్, ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఉంటుందండి, ఎంటైర్ ఫ్యామిలీ. అందువల్ల కొద్దిగా తీసుకోవాలి. అందుకని బాలారిష్టాలు అనేవి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన వ్యవహారం అండి. దాదాపుగా ఏ దోషమైనా సరే నలిఫై అవుతుంది 90%. రిమైనింగ్ 10% మనం జాగ్రత్తగా కనుక కోడింగ్ చేయగలిగితే, డీకోడ్ చేయగలిగితే దానికి రెమెడీస్ వస్తాయి. కొన్నిటికి రెమెడీస్ అసలు ఉండవండి. ఇప్పుడు వెళ్ళిపోయాం, సిఎస్ఎఫ్ తీశారండి, స్పెరిబ్రల్ స్పైనల్ తీస్తే పారలైజ్ అయిపోయారు. అబ్బాయి ప్యారలైజ్ ఉంటాడు కదా, నువ్వు ఏ ప్రార్థన చేయి లేదంటే ఏ పూజ చేయి, అబ్బాయి ప్యారలైజ్ ఉంటాడు. ఇలా చేస్తే మీ అబ్బాయి తిరిగి వస్తాడు లేకపోతే ఇది అవుతారు అంటే కష్టం అండి. అంతే కదమ్మా. ప్యారలైజ్ అయిన పేషెంట్ మనం బ్యాక్ తేలేం, మెడికల్గానే తేవాలి ఎక్కువ భాగం. ఉంది అంటే మెడికల్గా ఉంది అన్న స్కోపు దీంట్లో కూడా చూసుకుని జాగ్రత్తగా. కొంతమందికి మంచి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయండి, అసలు బాగాలేదు అనుకున్నవాడు కూడా డెఫినెట్గా వస్తారనమాట. వాళ్ళకి కొన్ని సందర్భాల్లో డాక్టర్ల హెల్ప్ ఎలా అయితే ఉంటుందో మనం సాధన చేసిన దాన్ని బట్టి, తర్వాత వాళ్ళు చేసుకునే హోమాలు ఎవరైతే జపం చేస్తారో వారి శక్తిని బట్టి కూడా కొంత పాజిటివ్ అవడానికి ఉంటుంది. ఆల్రెడీ అక్కడ నెట్ కర్మ బాగుంది. కొన్ని సందర్భాలు ఎవరు మొన్న గుంతల రోడ్ల వల్ల ఆమె బతికింది, అవును, బ్రెయిన్ డెడ్ అయింది, బ్రెయిన్ డెడ్ బతికారు. ఇప్పుడు అదే పార్ట్ హోల్ థెరపీ పెడదామా అంటున్నారు డాక్టర్స్ అందరూ. ఆ పార్ట్స్ ఎక్కువ పెడితే ఇండియాలో తప్పిస్తే అయిపోతుంది మరి. అలాగనమాట ఈ ఎఫెక్ట్స్ అన్ని ఎట్లాగా కదమ్మా. అలాగా మృత్యుంజయులు అంటారు వాళ్ళని, కొన్ని యోగాలు. అందువల్ల బాలారిష్టాన్ని జాగ్రత్త తీసుకోవాలి, జ్యోతిష్యాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. సైన్స్ అభివృద్ధి చెందింది. అలాగే జ్యోతిష్యం మీద ఇన్ఫ్లుయెన్స్, సెలెస్టియల్ ఇన్ఫ్లుయెన్స్ దాని హ్యూమన్స్ అనేది పూర్తి స్టడీ అప్డేషన్ లేదు 2000 yearsగా. అది లేకపోవడం వల్ల వాళ్ళు మూఢనమ్మకం అంటున్నారు. వీళ్ళేమో మరీ నమ్మేసేసి స్వామీజీ గురూజీ అన్నీ చేసేస్తారు అనుకుంటే కష్టం కదమ్మా. మీ జాత డైరెక్ట్గా అడుగుతారు, మీ జాత కాదా అంటారు, డైరెక్ట్గా అడుగుతారు. మా అబ్బాయికి నీటిలో ర్యాంక్ రావాలి, రాదమ్మా నీ జాత కాదా అంటారు, డైరెక్ట్గా బ్లంట్గా. ఎట్లా వస్తుంది అసలు? మీ అబ్బాయికి అసలు ముందు అది లేదు కదా. యోగా ఉండాలి ఒకటి, రెండోది చదివే క్యాపబిలిటీ ఉందో మనకు తెలుస్తుంది కదమ్మా. అలా వస్తుంది ఈ రెండు అంశాల మీద. అంటే ఇద్దరు వైపున జాగ్రత్తగా వెళ్ళాలి అంటున్నానండి. జ్యోతిషం అనేది చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. ఇట్ ఈస్ ద ఇంటిగ్రేటెడ్ సైన్స్. ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది, ప్రతిదానికి సొల్యూషన్. మీరు ఈ టేక్ ఎనీ నేమ్ అండి, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. Thank you so much. Thank you so much. Jai Gurudatta. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.